చల్లగా పాడుతా తీయగా చల్లగా. యుగళ గీతాల ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా యుగళం ఎవరంటే జాహ్నవి రవికుమార్ ఇద్దరు వస్తున్నారు. జాహ్నవి రవికుమార్ ఎంపిక చేసుకున్న పాట చాలా అందమైన పాట. ఆత్రేయ గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, జానకమ్మతో కలిసి బాలుడు పాడిన పాట మంచు కురిసే వేళలో. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకు ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకు ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, జలధరించే మేనిలో తొలకరించే మెరుపులో, ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో, మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో, మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడో. ఆరిపోని తాపము అంత చూసేదెప్పుడో, ఆరిపోని తాపము అంత చూసేదెప్పుడో, మంచులే వెచ్చని చిచ్చులేనప్పుడు. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో, మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకు ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో. మంచు కురిసే వేళలో. ధన్యవాదాలు. చాలా బాగా పాడారు. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నారు. లలిత శ్రీ కంబైన్స్ రమణమూర్తి గారికి మంచి అభిరుచి గల నిర్మాత. ఈ సినిమాలో ఆత్రేయ గారు అద్భుతమైనటువంటి పాటలతో, ఈ పాటల వల్లే సినిమా హిట్ అయింది అంటే అతిశయోక్తి ఏం కాదు. సినిమా కంటే పాటలు గొప్పవి, పాటల వల్లే సినిమాలు హిట్ అవుతాయి అన్నదానికి ఈ సినిమా ఒక నిదర్శనం.
మరొక పర్యాయం అండి, ఎవరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు, ఇళయరాజాకి చప్పట్లు కొట్టాడు సార్. ఏంటండి ఆ కంపోజిషన్ సాంగ్ ఏంటి అసలు? అది మధ్యలో అది ఏం రాగండి ఆయన, చక్కటి క్లాసికల్ లాంగ్లో వస్తుంది స్ట్రింగు. ఏం రాగం అంటారు దీన్ని? పోయి రామా షహనా. ఎంత బ్యూటిఫుల్ ఆ ఫ్రేజ్ మాత్రం చక్కగా ఒక నలుగురు క్లాసికల్ విద్వాంసులు వయలిన్స్ వాయించినట్టు ఉంటుందన్నమాట. ఎంత అందంగా చేశాడో ఆర్కెస్ట్రేషను. ఎంత ఉరికేనా అంటాడు కరుణానిధి అతను ఇసై జ్ఞాని అని ఎందుకు అన్నాడంటే అర్థం ఉంది దాంట్లో. యాజ్ ఏ మ్యూజిషియన్, ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గురించి నేను మాట్లాడలేదంటే నేను మ్యూజిషియన్ ఎలా అవుతానండి? నేను చాలా బండరాయిని అవుతాను. దేనికదే, దిస్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఎవరన్నా దగ్గరికి రాగలరేమో తప్ప ఇళయరాజాని టచ్ చేయడం చాలా కష్టం. మళ్ళీ విరిసే వేళలో అది అందంగా అనాలి. అక్కడ ఏదో చిన్న ఇబ్బంది ఫీల్ అవుతున్నాను. ఒక్కసారి అంటావా? మంచు కురిసే వేళలో మంచు కురిసే వేళలో దెర్ ఇస్ ఎ డెఫినిషన్. ఓ మంచు కురిసే వేళలో దాన్ని డైనమిక్స్ చేసి ముద్దుగా అనాలి. అది ముద్దుగా అనాలి. తర్వాత ఎవరితో అక్కడ బ్రేక్ తీసుకోకు నువ్వు. ఇప్పుడు ఇద్దరు పాడుతున్నారు, పంచుకుంటున్నారు, నీకేం పెద్ద ఊపిరికి ఇబ్బంది అయింది కాదు. ఎవరితో అది అవసరం లేదు అక్కడ. అది మొత్తం ఫ్రేజ్ ఒక్కలాగే తీసుకొనిరా. తర్వాత నీకు మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నో డౌట్. నీ మ్యూజికల్ ప్రావెస్ గురించి నేను ఏమీ ప్రశ్నించను. నేను ఆ ఫాల్సెటో కొంచెం అలవాటు తీసేయాలి. నువ్వు లోగా పాడుతున్నా ఫాల్సెటోలో పాడుతున్నావు, పైన పాడుతున్నా కూడా కొంచెం ఆ కృత్రిమత్వం వస్తుంది, వాయిస్ ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. అందువల్ల మా దగ్గర ఇక్కడ కాగితాలు ఉన్నాయి కాబట్టి అక్షరాలు అర్థం అవుతున్నాయి, లేనప్పుడు అక్షరాలు అర్థం అవడం కష్టం. యు ఆర్ మ్యూజికలీ ఫస్ట్ క్లాస్, నో థాట్ అబౌట్ ఇట్. బట్ జనరేషన్ ఆఫ్ సౌండ్ చాలా ముఖ్యం. అది ముఖ్యంగా ఎందుకంటే శబ్దాన్ని ఎలా నియంత్రిస్తున్నావు, ఎలా తీసుకొస్తున్నావు, ముఖ్యంగా నేపథ్య గాయకుడు ఉండాల్సిన గొప్ప లక్షణం అది. నేపథ్య గానం అనేది ఎంటైర్లీ ఏ డిఫరెంట్, అది ఒక సబ్జెక్ట్, అది కొత్త సబ్జెక్టు. పాటలు పాడడం, వేదిక మీద పాడడం అంతా ఒకటి. నేపథ్య గానం అనేటప్పటికీ చాలా చాలా ఉన్నాయి. ఒక అందమైనటువంటి మైక్ సెన్స్ కావాలి, ఎంత దగ్గరగా ఉండాలి, ఎంత దూరంగా ఉండాలి, ఎక్కడ ఎలా చేస్తే ఊపిరి తగలకుండా పాడగలం, వీటన్నిటితో పాటు మనం ఎక్కడ ఎంత డైనమిక్స్ ఇస్తే బాగా రికార్డ్ అవుతుంది, ఇవన్నీ కూడా సెన్స్లో ఉంటాయి మనకు. ఏ వాల్యూమ్లో పాడితే ఆ మాధుర్యం కరెక్ట్గా వెళ్తుంది, ఏ అక్షరం స్పష్టంగా ఉంటుంది, అనుభవం మీద వస్తుంది. అందుకని ఎక్కువ చెప్తున్నాను నీకు. బట్ మ్యూజికలీ ఫస్ట్ క్లాస్, నాకు ఏ ఇబ్బంది లేదు. ఆత్రేయ ట్యూన్కి రాయడం అనేది ఎప్పుడు ప్రాబ్లమే ఆయన్ని ట్యూన్కి రాయని సోమరితనానికి అలవాటు చేసింది మహాదేవన్ గారు. ఇళయరాజా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి టఫ్గా ఉండేది ఆయనకి. ప్రతిసారి అతను ట్రాక్ తీస్తున్నప్పుడు ఎక్కువ పాటలు నేనే పాడాను కదా, ఆ ప్రసాద్ స్టూడియో బయట చెట్టు కింద కూర్చుని ఆయన ఎక్కడో ఆలోచిస్తూ అర్ధనిమీలితనే ఎత్తుడై ఉంటాడు. నమస్కారం గురుగారు అంటే, ఒరే చూడు ఒకసారి రాశాను, నువ్వు పాడి చూడు కరెక్ట్గా ఉందా లేదా, లోపలికి వెళ్ళే లోపల ఏదైనా మార్పులు ఉంటే చేసుకుందాం అనేవాడు అనమాట. ఆయనకు అంతకుముందు అది లేదు, విశృంఖలంగా ఉండేది ఆయన. కానీ రాజా దగ్గర ఏంటంటే తమ్ముడు చెప్పినట్టుగా ఒకటే అడుగుతాడు, మీరు ట్యూన్కు రాస్తారు అంటే అక్షరం కూడా మార్చకుండా రాయాలి. హ్రస్వమే, దీర్ఘమే. నేను అది ఏదో బాగుంది కదా అని మార్చడానికి ఒప్పుకోను. లేదా నా ట్యూన్ మీకు కష్టంగా ఉందంటే మీరు రాసివ్వండి, నేను ట్యూన్ చేసుకుంటాను, అప్పుడు మీరు ఏం రాశారని నేను అడగను అంటాడు. అతను చేసిన ట్యూన్కి మాత్రం ఒక మాత్ర అటు ఇటు అయినా కూడా ఒప్పుకోడు అనమాట. సో దానికి అలవాటు పడడానికి ఆయన కొంచెం టైం పట్టుండొచ్చు. కానీ ముఖ్యంగా రమణమూర్తి గారి గురించి చెప్తున్నప్పుడు చాలా అతనికి సంగీత సాహిత్యాల పట్ల ఎక్కువ మమకారం. అంత మంచి పాటలు రాసుకున్నాడు ఆయన. సాయిబాబా పాటలు రాసుకున్నా సరే, సినిమా తీసినా సరే, దేంట్లోనైనా కూడా ఒక పక్క నారాయణ రెడ్డి గారు లేకపోతే ఆత్రేయ గారు, సుందరామూర్తి గారు ఎక్కువ రాసినట్లేదు, ఎక్కువగా వీళ్ళే రాశారు ఆయనకి. వెళ్ళరండి. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు.